అందరికీ నమస్కారం. మనం నిన్న మాట్లాడుకున్నాం వెండి అన్నది తగ్గడం స్టార్ట్ అయిందా లేదా స్లోగా తగ్గి మళ్ళీ పెరిగిద్దా అని. తగ్గడం స్టార్ట్ అయిందని అనిపిస్తుంది. మళ్ళీ చెప్తాను మాస్టర్ ఓయ్, నేను జస్ట్ అబ్జర్వేషన్ చెప్తాను అంటుతానండి ఓయ్, ఓకేనా? ఎందుకంటే సడన్గా పెరిగినా పెరగవచ్చు వెండి. బట్ నేను మా ఫ్రెండ్ డిస్కస్ చేస్తున్నట్టుగా 2 లక్షలు దాటాక తగ్గిద్ది అనుకున్నాం. మా ఫ్రెండ్ వచ్చేసి 2,50,000 దాటాక బాగా తగ్గొచ్చు అని అన్నాడు. 2 లక్షలు దాటింది తగ్గటం మొదలైంది. మొన్న 2,07,000, నిన్న 1000 తగ్గింది, 2,06,000, ఈరోజు 3,000 తగ్గింది. వెండి వచ్చేసి 2,03,000గా ఉంది ఇప్పుడు కేజీ. కమింగ్ టు బంగారం, డే 1 నుంచి ఇదే చెప్తున్నాను నేను. బంగారం పెరిగిద్ది తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గితే కొంచెం తగ్గిద్ది, కొద్ది రోజులు ఉండిద్ది, మరలా పెరిగిద్ది. ఈరోజు ఏకంగా 3,360 రూపాయలు పెరిగింది. ఏది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు సంబంధించి మార్కెట్లో అక్షరాల 1,32,770 రూపాయలుగా ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. నెక్స్ట్ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు సంబంధించేసి అక్షరాల 3,050 రూపాయలు పెరిగింది. దాని మార్కెట్లో ఎంత ఉంది? 1,21,700 రూపాయలుగా ఉంది. 1,21,700 రూపాయలు 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. మరలా చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోవచ్చు, బంగారం పెరిగిద్ది తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గిన కొంచెమే తప్ప వేరేది కాదు. టాప్ మోస్ట్ అనలిస్టులు అంటూ, ఎక్స్పర్ట్స్ అంటూ, తొక్క తోలు వ్యూస్ కోసం, న్యూస్ కోసం, వాడు వీడు అది ఇది ఎవరెవరో ఏదో ఇచ్చుకుంటా పోతున్నారు. తగ్గిద్ది బంగారం అని ఛాన్సే లేదు స్వామి. వెండి కూడా తగ్గదు, బట్ తగ్గితే కొంచెం తగ్గిద్దని అనిపిస్తుంది నాకు. క్రాస్ చెక్ చేసుకోండి, మీ కన్సైన్స్ అడగండి. హార్ట్ఫుల్గా మీ దగ్గర డబ్బు కనుకుంటే సంతోషంగా బంగారం కొని పెట్టుకోండి.